పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్లో రకరకాల ఈగోలు, రకరకాల రేజ్ అవ్వడం, రకరకాల ఇన్సెక్యూరిటీలు అన్నీ మొదలైనాయి. మొదలై విమర్శలు, తర్వాత ఈ మధ్య లేటెస్ట్గా అసలు ధ్యానం అంటే ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఏది ధ్యానం? అనాపానసతి ధ్యానమా, ఇంకోటి ధ్యానమా, గైడెడా కాదా, రకరకాలు చర్చలు నడుస్తున్నాయి సొసైటీలో. మీరు సీనియర్ మాస్టర్గా ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు, చేపించారు. పత్రి గారు ఎంకరేజ్ చేశారు గైడెడ్ మెడిటేషన్ కూడా అని కొందరంటే, చేయలేదు అని కొందరంటే. ఈ రకమైన సంశయం మొదలైంది ఆర్గనైజేషన్లో. దానికి సమాధానం ఏంటి మీరు ఇచ్చేది? అంటే ఒకటి నాన్న, నాకు స్పిరిచువాలిటీ మీన్స్ ఇది ఫ్రీడమ్ అని చెప్పి సార్ ఎప్పుడైతే చెప్పారో, స్వేచ్ఛ అని ఎప్పుడైతే చెప్పారో, చెప్పాలి సార్ ఉన్నారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెట్టేయండి. సార్ టోటాలిటీని యాక్సెప్ట్ చేసే స్థాయిలో ఎదుగున్నారు సార్. నేనైతే అది నేర్చుకోగలిగాను బాగా. స్పిరిచువాలిటీ మీన్స్ ఇది ఫ్రీడమ్. ఎంత ఫ్రీడమ్? టోటాలిటీ. ఎవరి ఫ్రీడమ్ ఆడుకుంటుంది అంతవరకే. ఇప్పుడు స్పిరిచువాలిటీ అని అంటాం. స్పిరిచువల్ టాపిక్ నువ్వు మాట్లాడితే ఫ్రమ్ మూలాధార టు ఆగ్నేయ చక్రాస్ అని చెప్తాం. ఎవడు ఏ స్థాయిలో ఉంటే వాడు అవగాహన బట్టి వాడు వ్యవహరిస్తాడు. పత్రి గారు ఏం చేశారంటే, జ్ఞానపరంగా నా దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం కూడా ప్రపంచానికి వెదజల్లేశాను. సరైన ధ్యానం అంటే ఏమిటంటే ఆనాపానసతి యాజ్ ఫర్ బుద్ధ. అది శ్వాసమే చేస్తా అని చెప్పి ఆయన చెప్పగలిగారు. సరి అయిన అనే పదం ఎందుకు వాడబడింది? సరి కానీ కూడా ఉన్నాయని, ఎన్నో ఉన్నాయని అనుకోవాలిగా మనకు. అది ఒక్కసారి ఆ పదం నీకు కరెక్ట్గా అర్థమైతే ఎన్ని రకాలని నువ్వు ఎందుకు వెళ్తావు? ఇప్పుడు ఓషో దగ్గరికి వెళ్ళాడు, ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు చెప్పేవాళ్ళు. ఆయన ఏం చేసేవారు? ఎవరికి ఏది కావాలంటే తీసుకోమని చెప్పేవాళ్ళు. ఓషో మిత్ర బృందంలో కూడా నాకు కొంతమంది అనేవాళ్ళు, మా గురువుగారు ఓషో గారు అన్నీ చెప్పారండి, కానీ ఇన్నింటిలో ఏది తీసుకోవాలి నాకు అర్థం కాలే. ఇది తీసుకోవాలి నాకు అర్థమైతే అసలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడి అని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అందువల్ల ఏమిటి ఓషో ధ్యానం అంటే ఇప్పటికీ డైనమిక్ అని కొంత అంటారు, నటరాజ్ అని కొంతమంది అంటారు, ఇంకోటి అంటారు. బట్ ఫిక్స్డ్ ఇదని అక్కడ ఏమీ లేదు. కానీ సార్ వచ్చేసరికి సరి అయిన పదం వాడారు ఆయన. అసలు ఆ సరి అయిన పదంలో ఎంత డెప్త్ ఉందని నువ్వు లెక్కేస్తే ఎన్ని రకాల ఆలోచన నీ కిందకు వస్తాయి. నీ చిన్న ఉదాహరణ, సిద్ధార్థుడు 6 సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుపడ్డా లేదా? ఎన్లైటన్మెంట్ వచ్చిందా? రాలేదు కదా. 6 సంవత్సరాల తర్వాత శ్వాస మీద జాస్తితోటి దాని ఎన్లైటన్మెంట్ అయింది. అందువల్ల సరి అయిన పదం సిద్ధార్థుడు వాడాడు. 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ పత్రిజీ వచ్చిన తర్వాత అదే సరి అయిన పదం అని చెప్పి ఈయన వాడాడు. ఇంకా నువ్వు డౌట్ అని అంటే ఇక మనం ఏం నేర్చుకున్నాం? ఫైన్. అయితే కానీ స్వేచ్ఛ అనే పదం పెద్ద ఆయన ఇచ్చారు కాబట్టి ఎవరికి ఏ విధమైన చేదస్తాలు ఉంటే ఎవరికి ఎన్ని ఎమోషన్స్ వద్దు, రిలీజ్ చేసుకోండి.